ప్రజలకు అందుబాటులో హ్యాపీ దంత వైద్యశాల క్రిస్టియన్ పేట 1వ లైన్ నందు ప్రారంభించబడింది. కావలి రూరల్ ప్రాంత ప్రజలకు తక్కువ ఖర్చుతో దంత సమస్యలకు చికిత్స అందించేందుకు హ్యాపీ దంత వైద్యశాల మన కావలిలో. హ్యాపీ దంత వైద్యశాల నందు ప్రత్యేక చికిత్సలు, ఇంప్లాంటేషన్ ద్వారా శాశ్వత దంతాలు ఏర్పాటు చేయడం, సిరామిక్ ఫిక్స్డ్ పళ్లు కట్టడం, యాక్సిడెంట్ కేసులు, దవడవాపులు, చిగుళ్లలో రక్తం కారడం, రూట్ కెనాల్ ద్వారా నొప్పి లేకుండా పిపి పళ్లకు చికిత్స చేయడం, చిన్నపిల్లల దంత సమస్యలు, షుగర్ వ్యాధిగ్రస్తులకు ప్రత్యేక చికిత్స కలదు. దంత వైద్య వృత్తిలో ఎంతో అనుభవం గడించిన డాక్టర్ గోసల లక్ష్మీధర్ రెడ్డి, కాస్మెటిక్ డెంటల్ సర్జన్, కేతిరెడ్డి మైత్రేయి అనుబంధ దంత వైద్యుల సారథ్యంలో విజయవంతంగా వైద్య సమస్యలు పరిష్కరిస్తున్న హ్యాపీ దంత వైద్యశాల క్రిస్టియన్ పేట 1వ లైన్ కావలి. ఇక మీ దంత సమస్యలను పరిష్కరించుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి 9951324412. కావలి ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఆర్టీసీ ఎంప్లాయీ కండక్టర్ వెంకయ్యపై ఇటీవల జరిగిన దాడిని ఖండిస్తున్నామని, దాడి చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎంప్లాయీస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు దేవరకొండ శ్రీను అన్నారు. శుక్రవారం కావలి ఆర్టీసీ డిపోలో మేనేజర్ ని ఎంప్లాయీస్ తో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ కండక్టర్ వెంకయ్యపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్లే సమయంలో ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతంలో దాడి చేయడం జరిగిందని, వెంటనే 1 టౌన్ పోలీసులు ఇరువురు మీద కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. మా ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు, మిగతా కమిటీ సభ్యులందరికీ కూడా పేరు ధన్యవాదాలు. అదేవిధంగా మా సోదర సమానులు, మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు సందర్భం మొన్న మంగళవారం రోజు సాయంత్రం బస్టాండ్ ప్రాంతంలో ఈ కావలి డిపోలో కండక్టర్గా చేస్తున్నటువంటి వెంకయ్య అనే వ్యక్తి, అతను డ్యూటీ ముగించుకొని ఇంటికి ప్రయాణం అవుతున్న సమయంలో ఈ బస్టాండ్ ప్రాంతంలోనే అతని మీద దాడి చేయడం జరిగింది. ఆ దాడి గురించి పోలీస్ శాఖ వారికి తెలియజేయగానే వారు 1 టౌన్ పోలీసు వారు చాలా వేగంగా స్పందించి వారి ఇరువురి మీద కేసు నమోదు చేయడం, అదేవిధంగా వారి మీద తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం కూడా జరిగింది. వారి కర్తవ్యం వారు నిర్వర్తించారు. అదేవిధంగా ఈరోజు కావలి డిపో మేనేజర్ గారిని డిపో ఆర్టీసీ లైన్లో వారు ఏమి చట్టపరమైన చర్యలు తీసుకుంటారని వారికి ఈరోజు అర్జీ ఇవ్వడం జరిగింది. వారు కూడా మేము 2 రోజుల్లోనే జరిగిన సంఘటన అంతా కూడా నాకు తెలిసింది, నేను 2 రోజుల్లోనే చట్టపరమైన చర్య డిపో ప్రకారం ఏం చర్య తీసుకోవాలో తీసుకుంటారని తెలియజేశారు. వారికి కూడా తెలియజేసాం, 2 రోజుల తర్వాత మళ్ళీ కలుస్తాం, మీరేమి చర్య తీసుకున్నారు దాని మీద ఎవరిని కూడా అడుగుతామని చెప్పాం. అదేవిధంగా ఈ విషయాన్ని ముఖ్యంగా ఇతడి దౌర్జన్యాలు, గూండాయిజాలు సహించినటువంటి కావలి శాసనసభ్యులు మా నాయకులు కృష్ణారెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాం. వారు ఇట్లాంటి వాటిని ఎక్కడా కూడా సొంత మనుషులు చేసుకుని ఒప్పుకునే పరిస్థితి లేదు. అటువంటిది ఎంతోమంది ప్రయాణికులు ఈ చుట్టూ పరిసర ప్రాంతాల నుంచి కానీ, సుదీర్ఘ ప్రాంతాల నుంచి కానీ ఇక్కడికి వచ్చే ప్రయాణికులను భయకంపితుల్ని చేసే విధంగా దాడులు జరిగితే వారు సహించరు. వారు బయట ఊర్లో ఉన్నారు, రాగానే వారికి తెలియజేస్తాం విషయాన్ని కూడా అంతా. ముఖ్యంగా మన దాడి చేసిన వ్యక్తులు కూడా వీడియో లీక్ అయింది. ఏదో పాలెల పేరు చెప్పి, కులాల పేరు చెప్పి దాడి చేయడం జరిగింది. ఇదే పాలెల్లో ఎంతోమంది మేధావులు ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు, బాగా సేవ చేసే ప్రజాప్రతినిధులు ఉన్నారు. అట్లాంటి వారు ఉన్న ఏరియాలో వీరు వారి పేరు పాలెల పేరు చెప్పి, కులాల పేరు చెప్పి రౌడీని చేస్తారు. ముఖ్యంగా హెచ్చరిస్తున్నాం, కులాల పేరుతోనో పాలెల పేరుతోనో రౌడీని చేస్తే సహించేది లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నది వైసీపీ ప్రభుత్వం కాదు, కూటమి ప్రభుత్వం. కావలికి ఉన్నది ఎమ్మెల్యేగా కృష్ణారెడ్డి గారు. ఇట్లాంటి వాటిని కూకటి వేలతో పిగిలిచ్చి వేస్తాడు. అందువల్ల ఏదైతే ఈ కుల పేరు చెప్పి ఇంకోటి పేరు చెప్పి దౌర్జన్యం చేసే వాళ్ళని హెచ్చరిస్తాం. ఇట్లాంటిది కానీ మళ్ళీ ఇంకోసారి రిపీట్ అయితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తూ ఉన్నాం.